అండ్ ఇప్పుడు అంటే మీరు చాలా వరకు డిజిటల్కి చాలా దూరంగా ఉంటారు, చాలా అప్డేట్ అవ్వరు. ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడూ అప్డేట్ అవ్వరు డిజిటల్ విషయంలో. దానివల్ల మీరు చాలా కోల్పోతున్నారు. మీ సినిమా ఎప్పుడు వచ్చిందో తెలియట్లేదు, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు ఇప్పుడున్న యూత్కి. దాని మీద మీరు ఏమంటారు? మీరు మంచి ప్రశ్న వేశారండి టిఎన్ఆర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అనేది నిజంగా నాకు తెలియకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే నాకు చేతకంతనం, నాకు చేతకంత నాకు తెలియదండి. ఊలాటలు ఏం టెల్లింగ్. ఇప్పుడు ఈ ఫోన్ ఉందా సారు, మీరు నమ్ముతారా? నాకు ఎత్తడం కొట్టడమే తెలుసు. మీరు మిషన్ కార్ ఇస్తే నాకు చేత కాదండి. అదే మీరు మెసేజ్ ఇచ్చినా నాకు చేత కాదండి. ఈ బిలీవ్ మీ సార్, ఎవరో పక్కన ఫ్రెండ్లను అడుగుతా, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ డిజిటల్ పర్పస్. అందుకే అభిమన్యుడు అనే సినిమా చాలా గొప్ప తీశారండి. డిజిటల్ విధానం గురించి చాలా గొప్ప తీశారండి. చాలా మంచి పాయింట్ చెప్పారండి. హెడ్సప్. సో నాలాంటి వాళ్ళు భారతదేశంలో ఇంకా చాలామంది ఉన్నారండి. డిజిటల్ పరంగా మేము ఫుల్ పేజ్ నాలెడ్జ్ తెచ్చుకోలేకపోయాం. నన్ను తీసేయండి, నా ఫుల్ నాకు చేత కాదు, నేను బిఏ గ్రాడ్యుయేట్ని అని పక్కనట్టండి. నా మైండ్ ఎక్కట్లా. మిషన్ గారు చేత కదంటే నేను ఎంత ఫుల్ అర్థం చేసుకోండి, నన్ను కంపేర్ చేయొద్దు. కానీ భారతదేశంలో మీకు స్టిల్ 40% ఆఫ్ ది పీపుల్ ఈ డిజిటల్ విధానానికి చాలా దూరంగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ నాలెడ్జ్ కావాలి. అందుకే నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతానంటే, నది ఆవలగొట్టున చాలా పలహారాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పాడి పంట సమస్త ఉంది, మీరు వెళ్ళండి అని నదిలో దూకేమనకూడదు, నదిలో పడేయకూడదు. నది ఆవలగొట్టున చాలా పళ్ళు పంటలు ఉన్నాయి, మీరు తినాలి కాబట్టి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ముందు ఈత నేర్చుకోండి. ఈత నేర్చుకుని ఆవలగొట్టుకు వెళ్ళండి, తినండి అంటే గౌరవం ఉంటుందండి. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, డిజిటల్ ఇదని బీభత్సం చేసేసి బడెక్కి నదిలో పడేసినట్టు పడేస్తుంది. ఇప్పుడు గారు 40% ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే అన్ఎడ్యుకేట్స్ని తెలియని వాళ్ళనండి, వాళ్ళ చివరికి మళ్ళీ ఏమవుతుందండి, పక్కన మీలాంటి ఈ డిజిటల్ విధానం తెలుసుకుంటే ఆధారపడాల్సి వస్తుందండి. అక్కడ మళ్ళీ డిపెండ్ ఆన్ అదర్స్. ఈ ఒక మంచి కార్యక్రమం పెట్టినప్పుడు కొన్ని కష్టాలు పడతాం, తప్పదండి. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. మనం ప్రోగ్రెస్ని మనం స్వీకరించాలి, స్వాగతించాలి. డెఫినెట్గా టెక్నాలజీని, ప్రపంచమే ఇవాళ టెక్నాలజీ పరిగెడుతుంది కాబట్టి ఆ దశలో నేనేం చేస్తానంటే గవర్నమెంట్ని దయించి మీరు ఇంకా నేర్పండి, చాలామందికి ఎడ్యుకేట్ అండ్ ఎన్లైట్ చేయండి. వాళ్ళంతా పక్కా ఫుల్ పెడ్జ్డ్గా వాడు ఇంప్లిమెంట్ చేయగలిగినాడు. ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయండి అని నేను కోరుతున్నానండి. ఇంకా నా సినిమాలు మీరు మాట అన్నారు, మీరు ఇప్పుడున్న డిజిటల్ యూత్ మీరు తెలుసుకోకపోవడం వల్ల, ఇది చేయడం వల్ల మీ సినిమాలు యూత్ తెలియక ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతే తెలియదు అని అన్నారు చూసారా. చాలా మంచి మాట అన్నారండి. దీన్ని నేను చెప్పే మాట ఏంటంటే, బ్రదర్ 30 ఏళ్ల నుంచి నేను సినిమాలు తీస్తున్నా. 15 ఏళ్ళు నా సినిమాలు చాలా బ్రహ్మాండంగా నడిచాయి. 100 డేస్లు, జుబులీలు సంవత్సరాలు ఆడాయి. బళ్ళు, ట్రాక్టర్లు, లారీలు తండోపోతుండాలి. ఆ దశలో ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు నేను తీసే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. నన్ను ట్రెండ్ సెట్టర్ అన్నారు, లైక్ దట్ ఏదో అన్నారు, సంతోషం, అది హ్యాపీ. ఎప్పుడైతే అనేక మంది ఈ రకమైన సినిమాలు తీయడం మొదలుపెట్టారో ఒక మొనాటిని వచ్చిందండి. 7-8 ఏళ్ళు అయ్యే సినిమాలు సార్. ఆ మొనాటిని రావడం వల్ల ప్రేక్షకులకు కొంచెం ఇసుపు వస్తుంది చూసారా. ఆ ఇసుపు వచ్చింది. ఆ మోస పద్ధతిలో ఉన్నాయి సినిమాలు అనేది. వాళ్ళు మానేశారు. నేను అది బాగా ఫేస్ చేస్తున్నా, సముద్రం ఎత్తున్నా. అందుకనే మా సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో లేదు, ఎప్పుడు పోతున్నా తెలియదు అన్న మాట కారణం ఏంటంటే, నేను పబ్లిసిటీ కూడా చేసుకోలేకపోతున్నాను. అదే అంటాను. పబ్లిసిటీ చేసుకుంటే ఇదిగో సినిమా 6-4 సినిమా వస్తుందని తెలుస్తుంది. తగిన పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నా. ఇంకా ఎప్పుడు పోతున్నా తెలియదంటే దానికి కారణం ఆడాలి సినిమా. జనం తెలిసేదో వచ్చేది, తెలియాలంటే నేను పబ్లిష్ చేసుకోవాలి. సో పబ్లిష్ చేసుకోవడానికి ఈవేళ సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు, పబ్లిష్ చేసి చూడు. పబ్లిసిటీ వేళ ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్ గారు, అమెరికాన్ గారు లాంటి పెద్ద పెద్ద హీరోలే ఇవాళ సినిమా రిలీజ్ అయితే దేశం తిరుగుతున్నారండి. అవసరం అది, అవసరం. ఇలాంటి దశలో నేను బోర్డింగ్స్ టీవీ యాడ్స్ బేపచ్చంగా కూడా, పేపర్ యాడ్స్ బేపచ్చంగా ఇవ్వడాలు. అంతకుముందు పేపర్ యాడ్ అంటే ఎంత ఉండేది, ఇవాళ ఫుల్ పేజ్ కూడా ఇస్తున్నారండి. సో కంటికి అంత అలవాటు చేస్తున్నప్పుడు చిన్న చిన్న యాడ్లు 2-3 సార్లు ఆనవండి. ఎక్కడ దగ్గర మీకు బోర్డింగ్స్ పెద్ద పెద్ద సినిమాలు కనపడతాయండి. మా సినిమాలు బోర్డింగ్స్ కనపడవండి. వెళ్తున్నాడు మా సినిమా ఉన్నాడు, అసలు ఎవరు తెలుస్తుందండి. సో పేపర్లోని మేము పారగించుకోలేము, బోర్డింగ్స్ పెద్దగా పెట్టుకోలేము. టీవీ యాడ్స్ నెల-2 నెలలు బట్టి కుమ్మరించేంత ఆర్థిక కెపాసిటీ మాకు లేదు. సో మీకు వరుసని ఎప్పుడుగా పబ్లిసిటీ యాడ్లు ఒక సినిమాలు 10-12 సార్లు వస్తుందా, మాలాంటి సినిమా ఎప్పుడో 1-2 సార్లు వస్తే కనపడద్దా. సో ఆ రకంగా ముఖ్యంగా పబ్లిసిటీకి మేము పెట్టాల్సింది పెట్టకపోవడం వల్ల, మీరు చెప్పిన డిజిటల్ని మేము ఉపయోగించుకోకపోవడం వల్ల
ఎన్నింటిని మించి మాలాడి చిత్రాలకి, ముఖ్యంగా నా చిత్రాలు, నేను చిత్రాలకి ఈ మోసం ఏమవుతుందో అది డ్యామేజ్ అవ్వడం వల్ల యూత్ పెద్ద రావట్లా. ఇంకా నన్ను దయదలిసే నేల పెంచి మహానుభావులు వాడు వాళ్ళని నమ్ముకొని తీస్తున్నా, వాళ్ళని దయదలుస్తున్నారు, ఇలా ఇస్తున్నా. అయితే ఇది కూడా ఇప్పుడు ఏమైందండి, ఓల్డెన్ డేస్లో భారతదేశపు సగటు మనిషి జీవన ప్రమాణం దృష్టిలో పెట్టుకొని 60% నేల పెంచి ఉండేది, కుర్చీ బాటని 40% ఉండేదండి. ఇప్పుడు ఏమైంది సార్, మ్యాక్సిమం ఈ కుర్చీ బాటలే జస్ట్ 3-4 లైన్స్ నేల పెంచి. సో మాకు వచ్చే ఆ 2-3 లైన్లు జనం వస్తే సినిమా బాగున్న టాక్ స్ప్రెడ్ అవునడికి ఎక్కడ స్కోప్ ఉంటుంది చెప్పండి, మళ్ళీ యేసుడు తీసుడు అయిపోతుందా. సో ఈ రకంగా అనేక హర్డిల్స్ వల్ల నా సినిమాలు ఈవేళ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. అయితే ఈ దశలో అయినా సరే ఇంకా నన్ను దయచేసి జనం నాకు ఉండబట్టి నేను ఈ సముద్రం ఎదురని సిద్ధపడుతున్నాను కాబట్టి తీస్తూ వస్తున్నాను. జనం దయ వల్ల వారు నాకు వందనాలు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు. అందుకే ఇప్పుడు నా అన్నదాత సుఖీ ఒక సినిమా మీరన్నట్టే నేను సడన్గా మే 18 రిలీజ్ చేసుకున్నానండి. చాలామంది ఎప్పుడు చేసే సినిమా రిలీజు అన్నంతగా సెలబ్రేట్ కూడా అడిగారండి. నా కండిషన్ అది చేసేసాను. ఆ మేరకు ఎగ్జిబిట్స్ కూడా నా థియేటర్ మంచిగా హెల్ప్ చేశారండి. అయితే టాక్ బాగుంది, జనంలోకి వెళ్ళి మళ్ళీ చూసి సినిమా బాగుందిరా అనే స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్తో తీసేసారండి. అందుకని సినిమా బాగుంది కాబట్టి, మంచి పేరు వచ్చింది కాబట్టి, ఆడియో కూడా మంచి హిట్ అయింది సార్. ఈ సినిమా ఆడియో ముఖ్యంగా సుద్దాల సౌతేజ్ గారు నేలమ్మ మంచి హిట్ అయిందండి. వందేమా శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా పాడారు. అలాగే గోరటెంకన్న ఆయన ప్రాసింది పాడింది తేరువిజి గారితో కల్తీ మీద పాట, అది మంచి హిట్ అయిందండి. అలాగే గోరటెంకన్న గారు పాట రాశారండి, పొల్లా పొడక అని ఫిలాసఫీ సాంగ్ అండి, చాలా గొప్ప సాంగ్ అది. అది పవన్ చరణ్ గారు కొత్త సింగర్ పాడారండి, చాలా బాగా పాడాడు, అది మంచి హిట్ అయిందండి. అలాగే గద్దరన్న దుక్కులుతుందన్న రైతు చేతులకు సంఖ్యలు అని చాలా గొప్ప పాట ఆయన బ్రహ్మాండం పాడారండి, ఆ పాట మంచి హిట్ అయింది సార్. అలాగే వంగపండు ప్రసాదరావు గారు రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు, బతకాలి, బతుకుపోరు చేయాలి, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలు మీరు, సకల చరాచర జీవరాశి మనుగడికి ఆధారం మీరు బతకాలి, బతుకుపోరు చేయాలి, ఆత్మహత్య చేసుకోవద్దు అనేది గొప్ప పాట రాశాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బ్రహ్మాండంగా పాడేసండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట అలా క్లైమాక్స్లో యుద్ధం ముట్టునని వంగపండు గారు రాశారు, పాడారండి గొప్ప పాట. ఇలాగా అన్ని పాటలు కూడా ఆదిత్య వారు చేశారండి. మ్యూజికల్గా మంచి హిట్ అయిందండి, పాటలకు మంచి పేరు వచ్చిందండి. సేమ్ టైం నేను తీసిన సినిమాలో ఈ మధ్య కాలంలో నానుమతి మళ్ళీ చాలా మంచి సినిమా తీశాడు, రైతు నుంచి గొప్ప చిత్రం తీశాడు అని అందరూ చూసి వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉందండి. ఉడ్డే శోభనాథేశ్వరరావు గారు, ఎర్రమంచల శివాజీ గారు, అలాగే మల్లారెడ్డి గారు, పెద్ద పెద్ద రైతు నాయకులు చాలామంది చూసి ఈ మధ్యకాలంలో రైతు మీద ఇంత గొప్ప చిత్రం రాలేదు, అంత బ్రహ్మాండ చిత్రం తీశారు మీరు 10 మంది తీసేటి ప్రమోట్ చేయండి, మళ్ళా రిలీజ్ చేయండి, తప్పకుండా రైతులు వస్తారు, చూస్తారు, రైతులు అందరూ చూస్తారు అని వారు అందరూ మంచి ఎంకరేజ్మెంట్ చేశారండి. ఆ దశలో మళ్ళీ ఎగ్జిబిటర్స్ కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారండి. ఈ నెల